అదొక కళలా మర్చిపోయారు అనుకుంటున్నా. అదే యూఎంపీతో హెడ్ షాట్లు కొట్టడం, ప్యూర్ హెడ్ షాట్లు. అదే యూఎంపీతో ప్యూర్ హెడ్ షాట్లు కొడదామని చెప్పి ట్రై చేసి చాలామంది ఆపేసి ఉంటారు. మీరు మంచి ప్లేయర్సే, బట్ మీకు హెడ్ షాట్లు ప్యూర్ ఎందుకు పడిన అంటుంది యూఎంపీతో. మనది ఎందుకంటే లో ఎండ్ డివైస్ కాబట్టి మనకు అంత ఈజీగా పడదు. కానీ నేనైతే ఈసారి నుంచి చెప్పిన ట్రిక్స్ ఎంత ఫాలో అయితే కనుక ఈజీగా అయితే కొట్టచ్చు. వీడియో స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, అలాగే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 టిప్స్ మాత్రమే చెప్తా. లాగ్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను చెప్పే 3 టిప్స్ మాత్రం మీరు మిస్ అవ్వద్దు, స్కిప్ చేయొద్దు ఓకేనా వీడియోని మాత్రం. ఎందుకంటే నేను చెప్పింది మళ్ళీ మీకు అర్థం కాదు ఓకేనా. 3 టిప్స్ మిస్ అవ్వకూడదు అని అనుకుంటున్నా, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మీరైతే మీ గన్ స్కిన్లోకి వచ్చేసి అదైతే యూఎంపీ ఏదైనా స్కిన్ ఉంటే అది అన్ఎక్విప్ చేసేయండి అన్న. చేసేసి ట్రైనింగ్ గ్రౌండ్కి వెళ్ళండి. నేనైతే ప్రాక్టీస్ అవ్వడానికి ట్రైనింగ్ గ్రౌండ్కి వెళ్తాను, మీరు డైరెక్ట్ కస్టమ్ మ్యాచ్లోకి వెళ్తారన్నా పర్లేదు. ఓకే నేనైతే ట్రైనింగ్ గ్రౌండ్కి వెళ్తాను. ఓకే చలో ట్రైనింగ్ గ్రౌండ్కి అయితే వచ్చేసామన్నా. ఇందులో అయితే యూఎంపీ అయితే తీసుకోండి, ఎందుకంటే గన్ స్కిన్ కూడా తీసారు కాబట్టి యూఎంపీ తీసుకొని ప్రాక్టీస్ చేయండి అన్న. ఓకే ఆండ్రాయిడ్లో అయితే చాలా కష్టం అన్న, మొబైల్లోనే చాలా కష్టం, దానికి ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఓకే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అన్న. ఇక్కడ నుంచి 3 టిప్స్ అయితే చెప్తా, జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయొద్దు ఓకేనా. ఓకే మీరు ఫస్ట్ చేసే మిస్టేక్ ఏంటో చెప్పనా. ఎనిమిది కనిపించిన వెంటనే రెడ్ ఏం పెట్టేసి డ్రాగ్ చేసాడు. దానివల్ల ఏంటంటే అది పీసీలో పడుతుంది, ఎందుకంటే పీసీలో హై ఎండ్ డివైస్ కాబట్టి, మొబైల్లో మాత్రం అలా పడదు. ఓకే మీకు అర్థమైంది కదన్నా. ఫస్ట్ చేసే మిస్టేక్ ఏంటంటే ఎయిమ్ అనమాట. ఎందుకంటే రెడ్ ఏం పెట్టిన వెంటనే మీరు డ్రాగ్ చేసేస్తారు, దానివల్ల ఏంటంటే రీకాల్ అయిపోద్ది. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎయిమ్ కరెక్షన్ అన్న. ఎయిమ్ కరెక్షన్ అయితే చూసుకోరు చాలా మంది, అది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా కష్టం కూడా, అది చాలా ఇంపార్టెంట్ మర్చిపోద్దు. ఓకే ఎయిమ్ పర్ఫెక్ట్గా పెట్టి ఎలా కొట్టాలో చెప్తాను. ఓకే మీరు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఎయిమ్ ఎలా పెట్టాలి, ఎలా డ్రాగ్ చేయాలి, అదైతే తెలుసుకోండి మెయిన్గా. ఓకే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఎనిమి అయితే రైట్ సైడ్ ఉన్నాడు, నా ఎయిమ్ అయితే లెఫ్ట్ సైడ్ ఉంది, అది వైట్గా ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే ఇప్పుడు ఎలా డ్రాగ్ చేయాలో కూడా చెప్తా, చూడండి మామ, జాగ్రత్తగా వినండి. చూడండి నేను ఎలా అయితే మీకు ఇక్కడ ఆరో మార్క్ పెట్టా కదా, సేమ్ ఎలా పెట్టానో అలాగే డ్రాగ్ చేయండి. సెంటర్ నుంచి రైట్ డ్రాగ్ చేసి వెంటనే పైకి డ్రాగ్ చేయండి. ఓకే నేను ఏమైతే ఎలా పెట్టానో సేమ్ అలాగే డ్రాగ్ చేయండి. సో నేను చెప్పినట్టు ఫస్ట్ అయితే మీరు ఏమైతే ఇలా పెట్టుకోండి, లెఫ్ట్ సైడ్ అయినా ఉండాలి, చెస్ట్ కైనా ఉండాలి, లేదా ఎనిమి హెడ్ కైనా ఉండాలి, అది కూడా లెఫ్ట్ సైడ్ ఉండాలి. నేను చెప్పా కదా ఇది కష్టం అని, ఫస్ట్ ప్రాక్టీస్ అవ్వాల్సింది ఇది అనమాట. కరెక్ట్గా ఏం పెట్టుకుని అప్పుడైతే డ్రాగ్ చేయను ఈజీగా. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎనిమి అయితే వైట్ డాట్ అయితే చూడండి ఎక్కడైతే ఉందో, కరెక్ట్గా అయితే డ్రాగ్ చేసి ఈజీగా పడింది చూసారా. ఓకే ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ యారో మార్క్ ఎలా అయితే పెట్టినా అలాగే సేమ్ అలాగే డ్రాగ్ చేయండి, ఈజీగా పడుతుంది మీకైతే. ఓకే మీకు అర్థమైంది అనుకుంటా వన్ ట్యాప్ ఈజీగా ఎలా కొట్టచ్చో. అదే ఎయిమ్ కరెక్షన్ అయితే ఉండాలి. ఓకే ఎయిమ్ కరెక్షన్ ఇది ఎందుకు కష్టం అని చెప్పానంటే, ఎందుకంటే మనం కొట్టేటప్పుడు ఎనిమిది లెగ్ దగ్గర ఉంటుంది లేదా బాడీ దగ్గర ఉంటుంది, ఏమైతే వెంటనే ఎనిమిది దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు కొట్టడం చాలా కష్టం అనమాట, అందుకే కష్టం అని చెప్పి. ఎందుకంటే అంత మూమెంట్లో కూడా మీరు ఎయిమ్ ఎలా పెట్టి డ్రాగ్ చేయాలంటే కొద్దిగా కష్టమే, ఈ పాటికి మీకే అర్థమై ఉండాలి. ఓకే ప్రాక్టీస్ చేస్తేనే మీకైతే ఫింగర్ మూమెంట్ అయితే చాలా స్పీడ్గా ఉంటుంది, అప్పుడైతే ఈజీగా కొట్టచ్చు అన్న. మీరైతే ప్రాక్టీస్ చేయండి. సెకండ్ ట్రిక్ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఓకే ఇక్కడైతే చూడండి అన్న, ఏమైతే ఎటు ఉంది, జాయిస్టిక్ అయితే రైట్కి అయితే పెట్టే, ఎందుకంటే ఏమైతే ఎనిమి అయితే రైట్. ఓకే జాయిస్టిక్ కూడా రైట్ సైడ్కి లాగాను, ఎందుకంటే రైట్ సైడ్ ఉన్నాడు కాబట్టి, రైట్ సైడ్ డ్రాగ్ చేస్తే ఈజీగా పడుతుంది కాబట్టి. జాగ్రత్తగా వినండి, ఎనిమి రైట్ సైడ్ ఉన్నాడు కాబట్టి రైట్ సైడ్ లాగి డ్రాగ్ చేశాను, ఈజీగా పడుతుంది అప్పుడైతే. చూడండి నేను రైట్ సైడ్ డ్రాగ్ చేసి, ఓకే మీరు ఏ సైడ్ అయితే కొడతాం అనుకుంటారో అటు సైడ్ జాయిస్టిక్ కూడా, లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ డ్రాగ్ చేసి అప్పుడైతే కొట్టండి, జాయిస్టిక్ ఇచ్చి ఈజీగా పడుతుంది. ఓకే బాగా వినండి, ఫైర్ బటన్ వచ్చేసి ఎంత పెట్టుకోవాలంటే, మీది ఒకవేళ హై ఎండ్ డివైస్ అంటే అదే 6GB ర్యామ్ ఆర్ 8GB ర్యామ్ అయితే మీరు వాళ్ళకి స్మూత్ గా రన్ అవుతుంది కాబట్టి వాళ్ళైతే ఒక 35 నుంచి 45 అలా అయితే పెట్టుకున్నా. ఫైర్ బటన్ వచ్చేసి అర్థమైంది అనుకుంటా. ఏం లేదు, ట్రైనింగ్ గ్రౌండ్ లోకి వెళ్ళండి అన్న. ట్రైనింగ్ గ్రౌండ్ లోకి వెళ్ళి ఫాస్ట్ గా స్క్రీన్ తిప్పండి, అది కనుక మీకు ఫాస్ట్ గా తిరిగిందంటే మీరు హై ఎండ్ డివైస్, అప్పుడైతే మీరు ఫైర్ బటన్ 35 నుంచి 45 వరకు లోబులో పెట్టుకోండి, అయితే ఎక్కువ వద్దు. ఒకవేళ మీకు స్క్రీన్ కనుక మీరు తిప్పినప్పుడు స్లోగా తిరుగుతుందంటే మాత్రం మీరు ఒక 55 నుంచి 65 దాకా పెట్టుకోండి, ఆ లోపల అయితే పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోండి, ఇంకా ఎక్కువ పెట్టుకుంటే బాగోదు. ఓకే iOS వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక వాళ్ళ ఫైర్ బటన్ వచ్చేసి 35 నుంచి 45 లోపల పెట్టుకున్నా,
వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా ఉంటది, ఎందుకంటే హై ఎండ్ డివైస్ కాబట్టి. ఓకే, ఎంత హై ఎండ్ డివైస్ అయితే అంత తక్కువ పెట్టుకోవాలి ఫైర్ బటన్. ఒకవేళ ఎక్కువ ఉంటే కనుక 35, 45 అంతే. ఒకవేళ స్క్రీన్ కనుక స్లోగా తిరుగుతుందంటే మాత్రం మీరైతే ఒక 50, 55 అంతే, ఎక్కువ పెట్టుకోవద్దు, అప్పుడు బాగుండదు మళ్ళీ. ఓకే, మీరు అడ్జస్ట్ చేసుకోండి అన్న, మీకు అప్పుడు ఎక్కువ పడుతుందంటే అదే ఫాలో అవ్వండి. అలాగే ఎక్కువ పెట్టుకోవద్దు, అప్పుడైతే ఇంకా పడదు కూడా. ఓకే, ఇప్పుడు సెన్సిటివిటీ గురించి కూడా చెప్తా, ఎలా పెట్టుకోవాలో కూడా చెప్తా. సెన్సిటివిటీ ఏం లేదు, ఇప్పుడు మీరు ఎనిమిది దగ్గరికి వెళ్ళి డ్రాగ్ చేస్తారు, అది ఏం హెడ్కి వెళ్తుంది కానీ రీకాల్ అయిపోతుంది. చెప్పాలంటే ఎనిమిదికి తగలదు, ఎందుకంటే అది రీకాల్ అయిపోతుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు సెన్సిటివిటీ ఎలా పెట్టుకోవాలో చెప్తా, జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ మీ దగ్గర ఒక సెన్సిటివిటీ ఉంటుంది, ఆ సెన్సిటివిటీ పెట్టుకుని ట్రైనింగ్ గ్రౌండ్కి వెళ్ళండి. ట్రైనింగ్ గ్రౌండ్కి వెళ్ళి ఓకే డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసాక అది కనుక ఏం లాక్ అయ్యి కానీ ఎనిమిదికి తగలట్లేదంటే మాత్రం మీరైతే వెంటనే సెట్టింగ్స్ ఓపెన్ చేసి రెడ్ డాట్ వచ్చేసి ఒక 10 తగ్గియండి. ఎందుకంటే మీ దగ్గర ఇప్పుడు సపోజ్ రెడ్ డాట్ అయితే 100 పెట్టుకున్నారు, 100 నుంచి 5 తగ్గియండి. 95 దగ్గర నుంచి తర్వాత 90 తగ్గించండి, దాని తర్వాత 85 అలా తగ్గించుకోండి. మీకు ఎంత రెడ్ డాట్ ఉంటే కనుక అందులో 5 తగ్గించండి. అలా 5 తగ్గించండి. ఏదో ఒకసారికి మీకు ఒక పర్ఫెక్ట్ సెన్సిటివిటీ అయితే సెట్ అవుద్ది. అలా కాదు, ఒకసారి నాకు తగులుతుంది ఇంకోసారి తగలట్లేదంటే మాత్రం అప్పుడు మీ జనరల్ సెన్సిటివిటీ ఉంటుంది కదా, అంటే అప్పుడు ఒక 5 తగ్గియండి. ఒకవేళ మీది కనుక తగలట్లేదంటే మాత్రం ఒకసారి తగ్గించి ఇంకోసారి తగలట్లేదు, మీది హై ఎండ్ డివైస్ అనమాట. 200 కనుక మీరు పెట్టుకున్నారంటే ఒక 195 ఆర్ ఒక 185 అలా పెట్టుకున్నా. అప్పుడు ఇప్పుడు నేను చెప్పింది మీకు బాగా అర్థమైంది అనుకుంటా. మీ ఇంకా ట్రైనింగ్ గ్రౌండ్కి వెళ్ళండి. ట్రైనింగ్ గ్రౌండ్కి వెళ్ళి డ్రాగ్ చేయండి. 8 దగ్గరికి వెళ్ళి లాక్ అయ్యి రీకాల్ అవుతుందంటే మాత్రం తగ్గించుకోండి, ఒక 5 తగ్గించుకోండి. అప్పుడైతే మీకు ఈజీగా అయితే పర్ఫెక్ట్ సెన్సిటీ సెట్ అవుద్ది. సో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా, పర్ఫెక్ట్ గా పడుతుంది. కొన్ని డివైజులకి అయితే డ్రాగ్ చేస్తే పైకి అయితే వెళ్ళిపోతుంది, డ్రాగ్ చేస్తే పైకి వెళ్ళిపోద్ది, ఆకాశానికి వెళ్ళిపోద్ది. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే మీది హై ఎండ్ డివైస్, మీ సెన్సిటివిటీ ఎక్కువ ఉందని అనమాట. సెన్సిటివిటీ తగ్గించుకోండి, అప్పుడైతే మీకు డ్రాగ్ చేస్తే కరెక్ట్ గా హెడ్ అయితే పడుద్ది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే రెడ్ డాట్ 0 పెట్టండి. 0 పెట్టేసి అప్పుడు ఒక 10 అలా పెంచుకుంటూ వెళ్ళండి. ఓకే, ఇప్పుడైతే మీకు పర్ఫెక్ట్ గా డ్రాగ్ చేస్తే పైకి వెళ్లకుండా కరెక్ట్ గా డ్రాగ్ అవుతుందో అప్పుడైతే మీరు కరెక్ట్ గా సెట్ చేసుకోండి అన్న. 10 పెంచుకోండి. ఫస్ట్ అయితే రెడ్ డాట్ 10 పెట్టండి, తర్వాత 20 పెట్టండి, తర్వాత 30 పెట్టండి. అలా అయితే చేసుకోండి, అప్పుడైతే మీకు ఈజీగా పడుతుంది. అయినా కూడా మీది ఏమైతే పైకి వెళ్ళిపోతుందంటే మాత్రం జనరల్ కూడా ఒక 200 ఉంటే మాత్రం ఒక 195 పెట్టుకోండి. అలా 5 తగ్గియండి, మీరు కూడా పర్ఫెక్ట్ సెన్సిటివిటీ సెట్ అవుతుంది. ఓకే, నేను చెప్పింది బాగా అర్థమైంది అనుకుంటా అన్న. ఒక 5 తగ్గించుకుంటూ మీరు ప్రాక్టీస్ చేయండి, ఏదో ఒకటి సెట్ అవుతుంది మీకు. అప్పుడు పర్ఫెక్ట్ సెన్సిటివిటీ సెట్ అవుతుంది, మీకే సెట్ అవుతుంది. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు సెన్సిటివిటీ గురించి. ఓకే, గన్ తీసుకుని ట్రైనింగ్ గ్రౌండ్కి వెళ్ళండి. ట్రైనింగ్ గ్రౌండ్ లోకి వెళ్ళాక అక్కడ యాడమ్ ఉంటాడు కదా, ఆ యాడమ్ కి ఫైర్ చేసి డ్రాగ్ చేసి ఫైర్ చేయండి. ఏం బ్లాక్ అవుతుంది కానీ పైకి వెళ్ళిపోతుంది అంటే మాత్రం మీరు ఒక 5 తగ్గియండి. 5 తగ్గించుకుని ఉన్నా అప్పుడైతే మీకు పర్ఫెక్ట్ సెన్సిటివిటీ సెట్ అయ్యేంత వరకు. కొంతమంది డివైజులు అయితే ఎలా ఉంటాయంటే డ్రాగ్ చేస్తే పైకి వెళ్తే వెళ్ళిపోద్ది, అలాంటప్పుడు ఏం లేదు, రెడ్ది 0 పెట్టేసి 5 ఐ మీన్ పెంచుకుంటూ రండి. ఒక 10 కానీ అలా 5 కానీ పెంచుకుంటూ వెళ్ళండి, పర్ఫెక్ట్ సెన్సిటివిటీ సెట్ అవుతుంది. మళ్ళీ ఫైర్ బటన్కి రండి. ఫైర్ బటన్ వచ్చేసి ఒకవేళ హై ఎండ్ డివైజెస్ అంటే వాళ్ళది స్క్రీన్ స్మూత్గా అయితే ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఒక 35 అయితే పెట్టుకోండి అన్న, 35 కానీ 40 కానీ అలా పెట్టుకోండి, అప్పుడైతే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, ఎవరికైతే స్క్రీన్ స్లోగా తిరుగుతుందో వాళ్ళైతే ఒక 50-55 పెట్టుకోండి, మరీ 60 పెట్టుకుంటే బాగోదు, అందుకని ఎక్కువ పెట్టుకోవద్దు. ఓకే, ఈ 2 సెట్ అయిపోయాక ఏం ఎలా పెట్టాలో కూడా చెప్పాను, అలాగే డ్రాగ్ ఎలా చేయాలో కూడా చెప్పాను. ఓకే, ఎయిమ్ ప్లస్ డ్రాగ్ అయితే పర్ఫెక్ట్ గా చేయండి, 2 చెప్పాను కాబట్టి ఎయిమ్ ప్లస్ డ్రాగ్ అయితే జాగ్రత్తగా చేయండి, ఈజీగా పడతాయి. దీని తర్వాత అయితే మీకు 1 ట్యాప్ ఈజీగా పడతాయి అనుకుంటున్నా బాగా. ఓకే, ఎనిమి ఏ డైరెక్షన్ లో ఉన్నాడో ఆ డైరెక్షన్ లో జాయ్స్టిక్ ఇచ్చి అయితే డ్రాగ్ చేయండి, ఈజీగా పడుతుంది. ఓకే, ఇక్కడ వరకు చూసామంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి, ఎందుకంటే ఎప్పుడు నేను వీడియోస్ పెట్టినా నీ దాకా రావాలి కదా. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా గేమ్ నేర్చుకోవాలి కాబట్టి. అయినా కూడా నీకు పడలేదంటే యూఎంపీ వదిలేసేమో.